రైతుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇక జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కలువలు తెగిపోయాయి. మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి పర్యటించారు. ఇక చాలా ప్రాంతాల్లో పంటలు నష్టపోయాయి. మెదక్ జిల్లాలో వరద నష్టంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. మాధురి, మెదక్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత కొంత తెరిపించింది. సో వెంటనే రైతులు పొలాల్లోకి వచ్చిండ్రు. తమ పంట ఎట్లా ఉందో చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వరద నష్టం తీవ్రంగా వారిని రైతులను కలిసివేస్తోంది. చూడొచ్చు, ఇది ఒక చెరువు కాదు, ఒక వరదలో పూర్తిగా నేలమట్టమైన ఒక వరి పొలం. ఇది మొత్తం ఇంకా వరద కొనసాగుతుంది. భారీ వృక్షాలను సైతం మోసుకొని వచ్చింది వరద. చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు, ఒక పెద్ద చెట్టు ఇక్కడ అడ్డంగా, వాగుకు అడ్డంగా పడ్డది. దాంతో వరద అటు ఇటు పొలాలను చేరుకుని పొలాలను ముంచెత్తుతూ పోతుంది. ఇంకా వరద కొనసాగుతుంది. మొన్న రాత్రి ప్రారంభమైన వర్షం ఇంకా తగ్గలేదు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమై నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి కూడా ఈ ప్రాంతంలో సర్దన కావచ్చు, హవేలీ ఘన్పూర్ మండలంలో ఒక్కో ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం పైగా నమోదైంది. సో ఈ ప్రాంతం, ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక డ్యామ్ను తలపించేలా పోయిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గడంతో ఏదైతే విద్యుత్ స్తంభాలన్నీ ఒరిగిపడి కరెంటు ఇంకా కొన్ని చోట్ల అయితే మనం చూస్తున్నట్టు కొన్ని చోట్ల కరెంటు కూడా ఇంకా పాస్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ ఉండడంతో భయంగా పొలాలకు వచ్చిండ్రు. వర్షం తగ్గింది, కానీ వర్షం తగ్గిన తర్వాత ఇసుక మేటలు వేసిన తమ పొలాలను చూసి ఆందోళనగా తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి రైతుల మొహంలో కావచ్చు. రైతుల పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. హవేలీ ఘన్పూర్ మండలంలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లా వ్యాప్తంగా మునుపెన్నడూ చూడని ఒక భారీ వర్షం అయితే పడ్డది. సో దీంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాల గురించి వారంతా కూడా చూస్తూ కూడా ఇప్పుడు వారు ఏమంటారు రైతులతో మాట్లాడదాం. అమ్మ, చెప్పమ్మా, ఎంత వేసినావు పొలం? నువ్వు ఎట్లుంది మీ పొలం? 2 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది. మొత్తం నీళ్ళు పోయినాయి, మోటారు డబ్బా అన్ని పోయినాయి. ఆగు పొంటి మొత్తం కొట్టుకుపోయినాయి. 2 ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది. మొత్తం నీళ్ళే ఇంకున్నాయి. అందులో ఇంకో 2-3 వద్దులు ఉన్నాయి. ఆయనతో మురిగిపోతుంది. ఇక పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయా. మాకు ఇప్పుడు మస్తు కష్టం వచ్చిపోయి. ఇక చేతికి వచ్చిన పంట ఖరాబ్ అయిపోయి ఎట్లా చేయాలి ఇప్పుడు మేము దాన్ని? ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా వర్షం? ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 రోజులే. 3 రోజులే. ఇప్పుడు నిన్నంతా బాగా అంతా బాగానే పోయిందా? మస్తు పోయింది నిన్న సార్. ఇయ్యాలనే జర్ర ఇప్పుడు గంటన్నర తక్కువ. ఇప్పుడు మన నిలబడ్డదంతా ఇప్పుడు నీళ్ళే పోయినాయి. ఇది అన్ని నీళ్ళే పోయినాయి. ఇవన్నీ మొత్తం నీళ్ళే పోయినాయి. ఇక మొత్తం భూమి మీద వండేసింది. మొత్తం పంట మొత్తం భూమి మీద అన్నది. అది చేతికి వస్తుంది, ఇంకా రాదు. ఇక చేతికి రాదు, ఏం రాదు. ఇక మోటార్ పోయింది, సాటర్ పోయింది, మొత్తం కేబుల్ కడికెళ్ళి పోయింది మాది. భారీ వరద ప్రవాహం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. పంట పూర్తిగా నష్టపోయిండ్రు. ఏం పేరు నీ పేరు? నా పేరు పోచే. ఎట్లా ఉండే మీ పంట? ఎట్లుంది? ఆగుపడుతుంది సార్, బాగా వచ్చింది. మొన్న నుంచి వర్షం కొడుతుంది విపరీతంగా. స్తంభాలు ఇరిగిపోయినాయి, మోటార్ కొట్టుకుపోయింది, సాటర్ డబ్బా పోయింది. ఇంకా కరెంటు మా అందులో ఉంది, ఇంకా వెలుగుతుంది. కరెంటు మొత్తం కరెంటు వెలుగుతుంది అంటే ఇంకా అది ఇంకా దాన్ని కట్ చేస్తానికి కూడా వాళ్ళకి సాధ్యం అయితే లేదు. ఎల్పాల కట్ చేస్తానికి కూడా సాధ్యం అయితే లేదు, పోవస్తలేదు. అక్కడ ఎకరా పొలం అంతా ఉసికే పెట్టేసింది. ఎకరా పొలంలో అన్ని తొట్లు పెట్టింది. చెట్లు పెద్ద చెట్లు పెట్టేసినాయి. ఒక డబ్బా మోటార్ కొట్టుకుపోయింది. ఇది జనరల్గా చూడొచ్చు, ఇదంతా కూడా ఈ వరి పొలం పూర్తిగా నేలమట్టమైంది. ఇసుక మేటలు వేసినాయి. మొత్తం వరదంతా కూడా వరిని మీద నుంచి పోయింది. ఇది ఈ గ్రామంలోనే కాదు, ఈ ప్రాంతం అంతా అట్లా ఉంది. ఒకవైపు నడుములు లోతు ఉన్న వరి చేను మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయిందంటూ కూడా వారు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు రైతులంతా కూడా ఇప్పుడిప్పుడే వర్షం తగ్గడంతో ఇక్కడ పొలాలకు వచ్చి వారి ఆ పొలాలను చూసుకుంటున్నారు. చూడొచ్చు, ఇదంతా కూడా ఇక్కడ పూర్తిగా ఇదంతా ఇప్పటివరకు నడుములు లోతుండే పొలం అంతా కూడా ఇప్పుడు నేల కొరిగింది. ఇది పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం ఉందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఒకవైపు సంగారెడ్డి జిల్లాలో పత్తి చేనులలో పూర్తిగా నీరు చేరింది. ఇటు మెదక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా మెదక్ జిల్లాలో చాలా వరకు ఎక్కువగా రైతులు ఇక్కడ వరి పండిస్తుంటారు. ఇదంతా చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ విజువల్ చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఒక చెరువును తలపిస్తుంది. ఇక్కడ మొత్తం నేల కొరిగింది వరి అంతా కూడా.
జనరల్గా ఈ ప్రాంతంలో పైనున్న ఎగువన ఉన్నటువంటి ఫారెస్ట్ నుంచి కాలువ వస్తుంది. ఆ కాలువ వచ్చిన సందర్భాల్లో కొంత కాలువకు అటు ఇటు ఉన్న కొంత ప్రాంతం నష్టపోతారు. కానీ ఇప్పుడు ఈ భారీ వరద గతంలో దాదాపు పెద్ద మనుషులు చెప్తున్నారు 30-40 ఏళ్లలో మేము ఎప్పుడూ చూడలేదని. సో అట్లాంటి వరద ఇప్పుడు 2 రోజులుగా భారీ ఒక ఉప్పెన్లాగా వచ్చిన తర్వాత ఇసుక మేటలు వేసింది. ఎక్కడ చూసినా పొలాల్లో మొత్తం ఇసుక మేటలు వేసినాయి. ఒకవైపు పంట నష్టపోయినారు, పొలాన్ని కూడా బాగు చేసుకోలేని పరిస్థితి. భారీ వృక్షాలను వరద మోసుకుంటూ వచ్చింది. ఈ వాగంతా కూడా నక్కవాగులో పోతుంది. నక్కవాగు ఏదైతే ఉందో అదంతా కూడా రోడ్లను కోసివేసింది, రోడ్లను మొత్తం ధ్వంసం చేసింది, ఎలక్ట్రిసిటీ పోల్లను ధ్వంసం చేసింది, ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసింది. సో దీంతో ఈ ప్రాంతం అంతా కూడా విధ్వంసం అయితే జరిగింది. 1-2 రోజుల్లో, అంటే వారం 10 రోజులుగా ఈ ప్రాంతంలో కొంత వర్షం పడుతుంది. కానీ వర్షం చిన్న చిన్న వాగు అయితే అవుతుంది. కానీ 2 రోజులుగా కురిసిన భారీ వర్షం అయితే కుండపోత వర్షం ఈ ప్రాంతంలో ఒక పెను విషాదం అయితే నిలిపింది. పూర్తిగా రైతాంగానికి అయితే తీవ్రంగా నష్టం చేసింది. చాలా వరకు ఇల్లు కూడా కూలిపోయినాయి. చాలా చిన్న ఏదైతే పెంకుటిల్లు కావచ్చు, రేకులతో కట్టిన కావచ్చు, చాలా ఒక పాత ఇళ్ళన్నీ కూడా కూలిపోయినాయి. చాలా వరకు ప్రాణాలు దక్కించుకునేందుకు ముందుగా వస్తేగానే వరదను చూసి, ఇళ్లలో పక్క నుంచి వెళ్తున్న వరదను చూసి వారంతా కూడా అయితే ప్రాణాలు దక్కించేందుకు ఎత్తైన ప్రాంతాలకి, ఇతర స్కూళ్ళలోకి, కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇల్లు చాలా చోట్ల కూలిపోయినాయి. వాటన్నిటిపైన కూడా అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మెదక్ జిల్లాలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇక్కడ నివేదికలు తయారు చేస్తున్నారు, నష్టపరిహారం పైన అంచనా వేస్తున్నారు. ఒకవైపు నష్టపరిహారం అంచనా వేయాలంటే కూడా ఇక్కడ అధికారులు రావాల్సింది. ఇప్పుడు 1 గంట క్రితం వరకు వర్షం అయితే పడుతూనే ఉంది. వర్షం తగ్గిన తర్వాత వరద తగ్గడంతో ఇక్కడ దాకా చేరుకోగలిగినాం. నిన్నైతే ఇక్కడ వరకు మనం నిల్చున్న ప్రాంతం అంతా కూడా వరదతో పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొంత వర్షం తగ్గింది. పొలాలకు రైతులు కూడా వచ్చి చూసుకుంటున్నారు తమ పొలాలు ఎట్లా ఉన్నాయి ఏంది అని. కానీ వారి పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ట్రాన్స్ఫర్ ఏదైతే కరెంటు మోటార్లకు సంబంధించినటువంటి ఏవైతే వాటి బాక్సులు కూడా మొత్తం వరదతో కొట్టుకుపోయినాయని చెప్తున్నారు, మోటార్లు కొట్టుకుపోయాయని చెప్తున్నారు. సో ఇట్లా ఇల్లు కూలిపోయిన వాటిపైన కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి భరోసా ఇచ్చారు. సో వారి పంట నష్టాలు కావచ్చు, ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే స్పెషల్ ఫండ్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇప్పిస్తామంటూ కూడా రైతులకు భరోసా కల్పించారు. ఇక్కడ హవేలీ గన్పూర్ మండల్ అయితే తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఏదైతే మంత్రులు పర్యటన చేశారో, అధికారులు పర్యటన చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏదైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, ఆర్మీ బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఈరోజు ఏదైతే రాజపేట తాండాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను, పురిటి నొప్పులు వస్తున్నటువంటి మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న ఈరోజు ఉదయం శ్రమించాయి, వారిని ఆసుపత్రికి తరలించాయి. సర్దన్న గ్రామ ప్రజలు కూడా రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సందర్భంలో ఏదైతే పోచారం ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందంటూ కూడా కొంత ఏదైతే అధికారులు భావించి వారు వెంటనే తరలించారు. రాత్రి కురుస్తున్న భారీ వర్షానికి రాత్రి వారిని అందరూ కూడా మెదక్ తరలించి అక్కడ వారికి సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. అక్కడ ఆహారం ఏర్పాటు చేసి ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. సో వరద తగ్గిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదన్న తర్వాత వాళ్ళను ఊళ్ళలోకి పంపిస్తామని చెప్తున్నారు. సో మెదక్లో 2 ఫంక్షన్ హాల్లో వారు షెల్టర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక ఏదైతే నంబర్ ఏర్పాటు చేశారు, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ నంబర్కి ఫోన్ చేసి తమ ఇబ్బందులు కావచ్చు చెప్పుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు కొంత గ్రామాల్లోకి వెళ్లేందుకు కొంత వరద తగ్గిన తర్వాత అవకాశం దొరికింది. కానీ నిన్నైతే ఏ గ్రామానికి వెళ్ళని పరిస్థితి. మెదక్ నుంచి హవేలి గన్పూర్ కావచ్చు, కామారెడ్డి జిల్లాకు వెళ్ళడం కావచ్చు, మెదక్ నుంచి రామాయంపేటకు వెళ్ళలేని పరిస్థితి. ఏదైతే మెదక్ నుంచి కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ కూడా ఈరోజు ఉదయం బయటకు వచ్చిన విషయం అయితే పూర్తిగా ఆ రైల్వే ట్రాక్ ఉందన్న బెడ్ అంతా కూడా కొట్టుకుపోయి రైల్వే సేవలు కూడా నిలిచిపోయినాయి. చాలా గ్రామాలకు సెల్ ఫోన్ సేవలు కూడా నిలిచిపోయినాయి. సిగ్నల్స్ రాలేదు, ట్రాన్స్ఫార్మర్స్ కొట్టుకపోవడంతో కరెంటు లేదు, దాంతోపాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. మొత్తం జల దిగ్బంధంలో చిక్కున్నాయి. గ్రామాల్లో ఒక పక్క గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి, సెల్ ఫోన్లో విషయం చెప్పుకోలేని పరిస్థితి, ఎమర్జెన్సీ అయితే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే కొంత తెరిపించింది, వర్షం తగ్గుతుంది, వర్షం తగ్గింది. కానీ రాత్రి ఎట్లా ఉంటుందో అంటూ బిక్కుబిక్కుమంటూ మెదక్ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం వరకు కూడా అధికారులు పర్యటించారు. ప్రస్తుతం కాట్రియాల్లో ఏదైతే మెదక్ జిల్లా కాట్రియాల్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. సీఎం కూడా ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రాంత సమస్యలు కావచ్చు వాటన్నిటికీ సీఎంకు వివరిస్తామంటూ కూడా ఆ మంత్రులు చెప్తున్నారు. కలెక్టర్తో పాటు నిన్న స్పెషల్ ఆఫీసర్ హరీష్, కలెక్టర్ రాహుల్ రాజు కూడా కంటిన్యూస్గా వీటి వరద ప్రాంతాలను పర్యటించడంతో పాటు సమీక్ష సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. ఏ సమస్య ఉన్నా అయితే వాటిని పరిష్కరించేందుకు అధికారులను ఆదేశాలు ఇస్తున్నారు.
సెలవుల్లో ఉన్న అధికారులు కూడా వెంటనే రావాలని చూస్తున్నారు. సో ఎప్పుడు చూడని మెదక్ ప్రాంతం అయితే ఎప్పుడు చూడని ఒక వరద కావచ్చు, ఒక భారీ వర్షాన్ని అయితే చూసింది. సో దీని నుంచి ఇప్పుడిప్పుడే తేలుకుంటున్నారు, కానీ ఆ తేరుకుంటున్నారు. వర్షం అయితే ఇంకా కొనసాగుతుంది. సో వర్షం తగ్గితేనే సహాయక చర్యలు చేసే అవకాశం ఉంటుంది. సో వర్షం తగ్గడంతో ఇప్పుడైతే తగ్గింది, రాత్రి ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి. సో ఇప్పుడు వర్షం తగ్గడంతో ఎలక్ట్రిసిటీ సేవలు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటన్నిటిని ఎలక్ట్రిసిటీ సంబంధించిన సిబ్బంది కూడా పనులు చేస్తున్నారు. కరెంట్ సప్లై ఇచ్చేందుకు, గ్రామాలకు తాగునీటి సరఫరా ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఆ మెదక్ నిన్నటి నుంచి ఈరోజు వరకు మొన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాన్ని చూసింది. దాంతో జలదిగ్బంధమైన గ్రామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. సో ఇప్పటికీ ఇంకా వర్షం తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. రాత్రి వర్షం పడకపోతే మరిన్ని సహాయక చర్యలకు అవకాశం ఉంటుంది. ఇట్లా నష్టపోయిన పంటలను అధికారులు గుర్తించడం, ప్రభుత్వం చేత నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇంకా మొత్తం రైతులు అయితే కూడా ఇప్పుడు తమ పంట పొలాలను చూసుకుంటూ కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఆ మెదక్ జిల్లాలో మొత్తం ఆ వర్షం పరిస్థితి. ఇంకా ఈరోజు రాత్రి కొంత వర్షం పడకపోతే ఆ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగే అవకాశం ఉంటుంది మాదిరి.